నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాల్లో తలమునకలై ఉండే ఉన్నతాధికారులు ఏనాడు కింది స్థాయి పారిశుద్ధ్య కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. నెల్లూరుకు ఇటీవల కమిషనర్ సూర్యతేజ మాత్రం కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. డివిజన్లలో, వీధుల్లో, కాలువల్లో, మురికి కూపాల్లో పనిచేసే సమయంలో వారు ఇబ్బంది పడకుండా, అనారోగ్యానికి గురికాకుండా చర్యలు చేపడుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వాతావరణానికి తగ్గట్టుగా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ మేరకు ఆయనే స్వయంగా మంగళవారం ఉదయం పొదలకూరు రోడ్డు, డైకస్ రోడ్డు, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడారు. కార్మికులంతా రెయిన్ కోట్లు, విజిబుల్ జాకెట్లు ధరించి విధులు నిర్వహించాలని సూచించారు. తప్పనిసరిగా చేతి గ్లౌజులను వినియోగించాలని, తగిన రక్షణ ఉపకరణాల సాయంతో పనులు చేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే ఆరోగ్య శాఖాధికారికి లేదా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులకు ఆదేశించారు. అనంతరం కమిషనర్ సూర్యతేజ మాగుంట లేఅవుట్, రామలింగాపురం, విజయ మహల్ గేట్ అండర్ బ్రిడ్జిలను పరిశీలించి అక్కడి వాటర్ పంపింగ్ మోటార్ల పనితీరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు నగరంలోని 19వ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు.